హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. అలాగే ఎవరైనా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అనేవి, అంటే ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన బిట్స్ అనేవి ఈరోజు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ బిట్ అవుట్ చూద్దాం, వెయిట్ చేయకుండా. ఫస్ట్ బిట్, భాషా వికాసంలో మూడవ దశ. భాషా వికాసంలో మూడవ దశ. ఆప్షన్ 1 ప్రగల్భాషా దశ, ఆప్షన్ 2 ముద్దు మాటల దశ, ఆప్షన్ 3 శబ్దానుకరణ దశ, ఆప్షన్ 4 భాషా అవగాహన దశ. కరెక్ట్ ఆన్సర్ శబ్దానుకరణ దశ. భాషా వికాసంలో ఇది మూడవ దశ అన్నమాట. సెకండ్ బిట్, ఈ పద్ధతిలో పరిశీలించేవాడు పరిశీలింపబడేవాడు ఒకటి. ఈ పద్ధతిలో పరిశీలించేవాడు పరిశీలింపబడేవాడు ఒకటి. ఆప్షన్ 1 అంతఃపరిశీలన, ఆప్షన్ 2 పరిపుచ్చ, ఆప్షన్ 3 వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ 4 ప్రకల్పన పద్ధతి. సో అంతర్పరిశీలన పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే ఇక్కడ అంతర్పరిశీలన అంటే ఒక వ్యక్తి తన గురించి తాను ఆత్మపరిశీలన చేసుకోవటం అన్నమాట. సో తన గురించి తాను పరిశీలించుకుంటున్నాడు కాబట్టి అతను పరిశీలించేవాడు అవుతాడు. తన గురించి తాను పరిశీలన తన మీదే జరుగుతుంది. పరిశీలింపబడే వ్యక్తి కూడా తనే అయ్యాడు కాబట్టి ఆత్మ పరిశీలన జరుగుతుంది కాబట్టి దీనిని అంతఃపరిశీలన అంటారు. ఇక్కడ ఇద్దరు ఒకరే ఉంటారు. నెక్స్ట్ వన్, థర్డ్ బిట్, ఫలదీకరణ చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య, అంటే ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ తర్వాత సంగతి అన్నమాట. ఆప్షన్ 1 20 జతలు, ఆప్షన్ 2 22 జతలు, ఆప్షన్ 3 23 జతలు, ఆప్షన్ 4 16 జతలు. సో ఫెర్టిలైజేషన్ తర్వాత అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య 23 జతలు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని అంతర్బుద్ధి దశలో పరిమితి. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని అంతర్బుద్ధి దశలోని పరిమితి. ఫస్ట్ వన్ సర్వాత్మవాదం, ఆప్షన్ 2 పదిలపరుచుకునే భావన, ఆప్షన్ 3 వస్తు శాశ్వతత్వం, ఆప్షన్ 4 అహం కేంద్రవాదం. కరెక్ట్ ఆన్సర్ పదిలపరుచుకునే భావన అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవటానికి విధేయత పాటించే దశ. కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవటానికి విధేయత పాటించే దశ. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, ఆప్షన్ 3 సాంప్రదాయ స్థాయి 3వ దశ, ఆప్షన్ 4 సాంప్రదాయ స్థాయి 4వ దశ. కోల్బర్గ్ ప్రకారం ఏంటంటే శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించేది ఏం దశ అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, క్రింది వాణిలో శారీరక అవసరం. ఆప్షన్ 1 ఆహారం, ఆప్షన్ 2 దుస్తులు, ఆప్షన్ 3 గృహం, ఆప్షన్ 4 ఆత్మగౌరవం. సో శారీరక అవసరం ఏంటంటే ఆహారం, దుస్తులు, గృహం ఇవన్నీ కూడా తర్వాత అన్నమాట. శరీరానికి కావాల్సిన ఆహారం కాబట్టి ఆహారం శారీరక అవసరం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందినది. ఆప్షన్ 1 విశ్లేషణ, ఆప్షన్ 2 సంశ్లేషణ, ఆప్షన్ 3 శీల స్థాపన, ఆప్షన్ 4 స్వాభావీకరణ. సో భావావేశ రంగానికి చెందినది శీల స్థాపన. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి 204 సంఖ్యను రాయమనగా, అంటే ఒక విద్యార్థిని 204 అనే నెంబర్ చెప్పి రాయమన్నారన్నమాట. అతడు దాన్ని 2004గా రాశాడు. అతనిలో అభ్యసన వైకల్యం డిస్గ్రాఫియా, ఆప్షన్ 2 డిస్లెక్సియా, ఆప్షన్ 3 డిస్పేసియా, ఆప్షన్ 4 డిస్కాలిక్యులియా. అంటే గణితానికి సంబంధించిన లోపం ఉంటే, అభ్యసన లోపం ఉంటే దాన్ని డిస్కాలిక్యులియా అంటారనమాట. సో ఇక్కడ బాబుకున్న లోపం ఏంటిదండి? డిస్కాలిక్యులియా. నెక్స్ట్ వన్,
మానసిక వయసు భావనను ప్రవేశపెట్టింది. మానసిక వయసు భావనను ప్రవేశపెట్టినవారు ఆప్షన్ 1 బినె, ఆప్షన్ 2 వష్లర్, ఆప్షన్ 3 స్పియర్మన్, ఆప్షన్ 4 భాటియా. సో మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టింది బినె. స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాలలో ఒకటి. స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాలలో ఒకటి స్వీయ పునర్బలనం, ఆప్షన్ 2 పరోక్ష పునర్బలనం, ఆప్షన్ 3 ప్రత్యక్ష పునర్బలనం, ఆప్షన్ 4 నిరంతర పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ నిరంతర పునర్బలనం. నెక్స్ట్ వన్, బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు మానసిక ప్రక్రియ వల్ల అంతర్భాషగా మారుతుంది అని తెలిపినవారు. సో బాల్య దశ మొదలయ్యేటప్పుడు ఏం జరుగుతుంది, వ్యక్తిగత భాషణ అనేది ఒకటి ఉంటుంది కదా, అది తర్వాత ఏమవుతుంది, అనుభవంగాను మానసిక ప్రక్రియ అంతర్భాషంగా మారుతుంది అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 వైగోట్స్కీ, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 బడూలా. కరెక్ట్ ఆన్సర్ వైగోట్స్కీ. నెక్స్ట్ సారీ అండి, ఇప్పుడు మళ్ళీ చదువుతున్న చూడండి బిట్టు. బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషంగా మారుతుంది అని తెలిపినవారు. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 వైగోట్స్కీ, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 బడూలా. కరెక్ట్ ఆన్సర్ వైగోట్స్కీ. నెక్స్ట్ వన్, బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి. ఆప్షన్ 1 క్రియాత్మక పద్ధతి, ఆప్షన్ 2 చిత్ర ప్రతిమా పద్ధతి, ఆప్షన్ 3 ప్రతీకాత్మక పద్ధతి, ఆప్షన్ 4 ప్రకల్పన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ చిత్ర ప్రతిమా పద్ధతి. నెక్స్ట్ వన్, సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్ 1 ద్విపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 3 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 4 శూన్య బదలాయింపు. సో సంస్కృత భాష అనేది కంప్యూటర్ నేర్చుకోవడానికి ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు కాబట్టి, అంటే అనుకూలము చూపించదు, ప్రతికూలము చూపించదు, ద్విపార్శ్వ కాదు కాబట్టి ఇది శూన్య బదలాయింపు. నో ఎఫెక్ట్ ఆన్ దట్. పునర్బలన పద్ధతికి మరో పేరు. పునర్బలన పద్ధతికి మరో పేరు. ఆప్షన్ 1 పొదుపు పద్ధతి, ఆప్షన్ 2 డెజావ్, ఆప్షన్ 3 తిథ్య అధ్యయన పద్ధతి, ఆప్షన్ 4 జైగార్నిక్ ప్రభావం. పునర్బలన అన్న పునరభ్యాసన పద్ధతి అన్న ఉంటాయండి. ఇక్కడ పునరభ్యాసన పద్ధతికి మరో పేరు అభ్యసించటం అన్నమాట. పొదుపు పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ పొదుపు పద్ధతి. నెక్స్ట్ వన్, అభ్యసనపైన తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానికవేత్త. అభ్యసనపై తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానికవేత్త. ఆప్షన్ 1 కోఫ్కా, ఆప్షన్ 2 పావ్లవ్, ఆప్షన్ 3 థారండైట్, ఆప్షన్ 4 బ్రూనర్. సో పజిల్ బాక్స్ని తయారు చేసింది ఎవరు అంటే థారండైట్. నెక్స్ట్, ద వర్క్స్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 పావ్లవ్, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ పావ్లవ్. నెక్స్ట్ వన్, మానసిక ఆత్మభావనకు చెందినది. మానసిక ఆత్మభావనకు చెందినది. ఆప్షన్ 1 సన్నగా, ఆప్షన్ 2 విశ్వాసం, ఆప్షన్ 3 బరువు, ఆప్షన్ 4 లింగం. ఆత్మభావనకు చెందింది విశ్వాసం అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మిశ్రమ గ్రంథి. ఆప్షన్ 1 పీయూష గ్రంథి, ఆప్షన్ 2 అవటివ్ గ్రంథి, ఆప్షన్ 4 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 4 క్లోమ గ్రంథి. క్లోమ గ్రంథి మిశ్రమ గ్రంథి అన్నమాట. నెక్స్ట్ వన్, పాఠశాల యాజమాన్య సంఘం పరిధిలోనికి లేనిది. పాఠశాల యాజమాన్య సంఘ పరిధిలో లేనిది. పాఠశాల పనితీరు పర్యవేక్షించుట. ఆప్షన్ 2 పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయటం, ఆప్షన్ 3 నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం, ఆప్షన్ 4 ఉపాధ్యాయుని బదిలీ చేయటం. ఉపాధ్యాయుని బదిలీ చేయటం అనేది పాఠశాల యాజమాన్య సంఘ పరిధిలో లేదన్నమాట. కరెక్ట్
ఆన్సర్ ఉపాధ్యాయులు బదిలీ చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, NCF 2005లో రెండవ అధ్యయనం దీని గురించి చర్చిస్తుంది. ఆప్షన్ అభ్యసన మరియు జ్ఞానం, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 తరగతి గది వాతావరణం, ఆప్షన్ 4 సంస్థాగత సంస్కరణ. కరెక్ట్ ఆన్సర్ అభ్యసన మరియు జ్ఞానం. బాల హక్కుల్లో ఆడుకునే హక్కు దీనిలో భాగం. అభివృద్ధి చెందే హక్కు, నెక్స్ట్ సెకండ్ వన్ జీవించే హక్కు, ఆప్షన్ 3 భాగస్వామి హక్కు, ఆప్షన్ 4 రక్షణ పొందే హక్కు. కరెక్ట్ ఆన్సర్ అభివృద్ధి చెందే హక్కు. నెక్స్ట్ వన్, అనిర్దేశక మంత్రంను ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్ 1 విలియమ్సన్, ఆప్షన్ 2 డార్లీ, ఆప్షన్ 3 FC థార్, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. కరెక్ట్ ఆన్సర్ కార్ల్ రోజర్స్. తరగతి గదిలోని నెక్స్ట్ పెట్టండి. తరగతి గదిలో విద్యార్థులు అందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి. ఆప్షన్ 1 సహభాగి నాయకత్వం, సెకండ్ వన్ నిర్దేశిత నాయకత్వం, థర్డ్ వన్ అనుమతించేది, ఫోర్త్ వన్ జోక్య రాహిత్యం. సో కరెక్ట్ ఆన్సర్ నిర్దేశిత. నెక్స్ట్ వన్, చెడు అలవాట్లకు బానిసైన కొడుకు తన మాట వినకపోవటంతో ఒక తండ్రి చిన్నపిల్లవాడిలాగా ఏడవటం దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 తదాత్మీకరణం, ఆప్షన్ 2 దమనం, ఆప్షన్ 3 ప్రతిగమనం, ఆప్షన్ 4 ప్రక్షేపణం. కరెక్ట్ ఆన్సర్ ప్రతిగమనం. లతకు హోంవర్క్ చేయాలని లేదు. నెక్స్ట్ పెట్టండి. లతకు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. లత సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ పరిహార. నెక్స్ట్ విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన. ఆప్షన్ 1 స్వతంత్ర చరం, ఆప్షన్ 2 పరతంత్ర చరం, ఆప్షన్ 4 జోక్య చరం, ఆప్షన్ 3 జోక్య చరం, ఆప్షన్ 4 సమూహ చరం. కరెక్ట్ ఆన్సర్ పరతంత్ర చరం. నెక్స్ట్ చూడండి, పిల్లల సహకార క్రీడలో పాల్గొనే వయసు. ఆప్షన్ 1 1 సంవత్సరంలోపు, ఆప్షన్ 2 2 సంవత్సరాలు, ఆప్షన్ 3 3 నుంచి 4 సంవత్సరాలు, ఆప్షన్ 4 1 నుంచి 2 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 3 నుంచి 4 సంవత్సరాలు సహకార క్రీడలో పాల్గొంటారన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాళ్ళలో శిశుకేంద్రక పద్ధతి. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 చారిత్రక పద్ధతి, ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ వన్, ఎథడోసిస్ దీనికి చెందినవాడు. ఆప్షన్ 1 దృష్టిలోపం అంటే చెందినది. ఎథడోసిస్ అనేది దేనికి చెందినది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 దృష్టిలోపం, ఏకాగ్రత లోపం, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అభ్యసన వైకల్యం, ఆప్షన్ 4 మస్తిష్క పక్షవాతం. మస్తిష్క పక్షవాతం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 సంవత్సరంలోపు పిల్లలు అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్టత పరిస్థితి. ఆప్షన్ 1 నమ్మకం, అపనమ్మకం, ఆప్షన్ 2 చొరవ, తప్పు చేస్తాననే భావం, ఆప్షన్ 3 శ్రమించడం, న్యూన్యత, ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. కరెక్ట్ ఆన్సర్ నమ్మకం, అపనమ్మకం. సో ఇక్కడితో ప్రీవియస్ పేపర్లో వచ్చిన 30 బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పేపర్స్ వచ్చిన బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.